హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనకి చాలా స్పెషల్. మన ముందు రెండు స్పెషల్ వెహికల్స్ ఉన్నాయి. ఒకటి ద లెజెండరీ స్కార్పియో క్లాసిక్, రెండు ద ఆల్ న్యూ స్కార్పియో ఎన్. ఈరోజు నేను ఎందుకు స్పెషల్ అని చెప్తున్నానంటే, ఈ రెండు వెహికల్స్ని కంపేర్ చేయడానికో రివ్యూ చేయడానికో నేను మీ ముందుకు రాలేదు. కానీ ఈ టూ వెహికల్స్ని అంటే మహీంద్రా స్కార్పియోని లాస్ట్ 20 ఇయర్స్గా వాడుతున్న ఒక పర్సన్ ఉన్నారు. ఆయన ఈ వెహికల్స్ యొక్క ఓనర్షిప్ రివ్యూ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు. పదండి మీకు పరిచయం చేస్తున్నాను, విశ్వతేజ. లెట్స్ వెల్కమ్ విశ్వతేజ కర్టూరి. హాయ్ తేజ, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండ్ సో ఫైన్. ఈరోజు మాకు చాలా స్పెషల్ ఎపిసోడ్ అండి. ఎందుకంటే మేము ఒక రెండు లెజెండరీ కార్స్, అంటే ఒక ఓల్డ్ మహీంద్రా స్కార్పియో, ఒక న్యూ జనరేషన్ స్కార్పియో ఎన్ని మా ముందు పెట్టడానికి మీరు మాకు ఒక అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో తేజ, చెప్పండి, ఈ కార్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మీ దగ్గర ఓల్డ్ స్కార్పియో ఉంది, అలాగే న్యూ స్కార్పియో కూడా ఉంది. అంటే మీరు పాత స్కార్పియోని సేల్ చేయకుండా కొత్త స్కార్పియో కూడా కొన్నారంటే ఈ కార్తో మీకు చాలా అటాచ్మెంట్ ఉన్నట్టుంది. సో దీని విశేషాలు ఏంటో మాకు చెప్తారా? ఖచ్చితంగా. ఇది మా ఫాదర్ కార్ యాక్చువల్గా. ఇది మేము పర్చేస్ చేస్తుంది 2006 అనమాట. యాజ్ స్మాల్ యాజ్ నేను 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఈ కార్ మా దగ్గర ఉంది. ఓకే. సో ఈ కార్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. సో కమింగ్ టు రిలయబిలిటీ ఇష్యూస్ ఇవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ 3.5 lakh కిలోమీటర్ తిరిగింది ఈ కార్. ఈ కార్ 3.5 lakh కిలోమీటర్స్ అండ్ మీటర్ ఆగిపోయి ఆల్మోస్ట్ 2 to 3 years అయిపోతుంది. సో అప్రాక్సిమేట్లీ మీరు 4 to 5 lakh కిలోమీటర్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అంతా కవర్ చేసాం ఈ కార్లో మేము. ఓకే. ఇప్పటివరకు మాకు ఎప్పుడు కానీ ఇంజిన్ ఇష్యూ కానీ రిలయబిలిటీ ఇష్యూ కానీ మాకు ఎప్పుడు రాలేదు ఈ కార్లో. ఎప్పుడు మేము సర్వీస్ పక్కగా చేపిస్తాం. సో అదే మా నమ్మకం అంతా. సో నేను చూశాను ఈ కార్ చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉండడం వల్ల అసలు ఎలాగే ఈ కార్ వర్కౌట్ అయిందని మాకు చూశాను. మాది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం మేము. ఎప్పుడు మా 3 generations నుంచి మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం అనమాట. 3 generations అంటే మీ తాతగారు, నాన్నగారు, ఇప్పుడు మీరు కూడా అదే ఫీల్డ్లో ఉన్నాం. గ్రేట్. ఇప్పుడు కూడా ఈ కార్ ఇంకా అదే ఫీల్డ్కి వేసుకెళ్తాను అనమాట. ఈ కార్ ఇంకా యూజ్ చేస్తున్నాను. అవును, ఇంకా సేమ్ పర్ఫార్మెన్స్. ఏదో కొంచెం స్పీడ్ ఇష్యూస్ ఏమో వస్తాయేమో కానీ ఇంజన్ పరంగా మాత్రం ఇప్పుడు హిల్ ఎక్కడం కానీ ఇవన్నీ సేమ్ అలాగే వెళ్తుంది ఇంకా కారు. వినడానికి మాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. చేపిస్తాను మెయింటెనెన్స్ అంతా 10K ఎప్పుడు షోరూమ్ మెయింటెనెన్స్ పక్కగా ఉంటుంది. ఓకే. సో అలా చేస్తే ఏ కార్ అయినా ఒకటి అనిపించింది. ఈవెన్ టొయోటా ఆర్ మహీంద్రా, టాటా, ఈవెన్ ఎనీ కార్ ఈస్ ఫైన్. ఓకే. పైగా మీరు 20 సంవత్సరాల నుంచి కారు వాడుతున్నారు కాబట్టి ఈ కార్ మీద మీకు చాలా నమ్మకం కలిగి ఉంటుంది. అందుకని ఈ బ్రాండ్ మీరు మళ్ళీ చూస్ చేసుకున్నా అని చెప్తున్నారు. మళ్ళీ చూస్ చేసుకున్నా అంటే నేను అన్ని రీసెర్చ్ చేశాను మార్కెట్లో ఉన్న కార్స్ 4x4s. ఓకే. అంటే ఐ మీన్ ఫార్చునర్ తర్వాత ఈవెన్ జీప్ కాంపస్ నేను చూశాను అనమాట 4x4. అది అప్రాక్స్ 38 lakhs అవుతుంది. ఈ కార్ మీకు ఇంత తొందరగా ఎట్లా దొరికింది? ఈ కార్ మొన్నే కదా రిలీజ్ అయింది, కానీ మార్కెట్లో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా చూస్తే చాలా ఉంది. అలాంటిది ఈ కార్ మీకు ఇంత తొందరగా ఎట్లా దొరికింది? మీరు చెప్పింది నిజమే. ఇది బుక్ చేసుకుంటే అప్రాక్స్ 6 to 7 months పడుతుంది. చాలా ఎక్కువ ఉంది డిమాండ్ ఈ కార్ ప్రస్తుతానికి. సో నాకు మీకు చెప్పకూడదు కానీ షోరూంలో డాడీ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట, చైర్మన్. సో అతనితో మాడాను. అతను ఒకటే ఏమన్నారంటే, టాప్ హ్యాండ్ మీరు తీసుకుంటే మీకు వెంటనే వచ్చేస్తుంది డెలివరీ అన్నారు. నాకు కావాల్సింది కూడా అదే. ఓకే. 4x4 టాప్ హ్యాండ్ నాకు కూడా కావాల్సింది. ఓకే. సో ఇన్స్టెంట్గా నాకు 15 daysలో నాకు కారు హ్యాండ్ ఓవర్ చేస్తారు షోరూమ్ వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ దెమ్. అండ్ వచ్చిన వెంటనే ఈ కారు చాలా సాటిస్ఫాక్టరీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను వచ్చిన వెంటనే ఈ కారు రోడ్ మీద నడపలేదు, డైరెక్ట్గా సైట్కి పట్టుకెళ్ళాను నేను. మీరు సైట్ అంటే ఏం చేస్తారు తేజ? మాది మైనింగ్, యాక్చువల్లీ మైనింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్. ఓ, క్రషర్స్. అంటే ఎక్కువ శాతం మీరు టెరైన్ ఏరియాలో, మౌంటైన్ ఏరియాస్లోనే తిరుగుతూ ఉంటారు. అందుకనే మీరు 4x4 మోడల్ చూస్ చేసుకున్నారు అనమాట. సో గ్రేట్. తేజ, ఈ కార్ మీరు కొన్నప్పుడు మీకు ఆన్ రోడ్ ఎంత పడింది? ఈ కార్ని కొన్నప్పుడు నాకు ఆన్ రోడ్ టోటల్ మొత్తం కలిపి విత్ రిజిస్ట్రేషన్ అంతా కలిపి 32 lakhs పడింది.
32 lakhs. Yeah. అండ్ మేము చూసినట్లయితే మీరు ఫ్యాన్సీ నెంబర్ కూడా చూస్ చేసినట్టున్నారు 4545. దీనికి ఏమైనా స్పెషల్గా పే చేశారా? పే చేసాము, చెప్పకూడదు యాక్చువల్గా. ఇచ్చిన ఆప్షన్ ఎంత అయింది? పర్వాలేదు, మా యూట్యూబర్స్కి తెలియాలి ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్స్ కొన్నప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది అన్నది కూడా మీరు చెప్పాలి. నేను ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఈ నెంబర్ నాకు కాస్ట్ అయింది 1.5 lakh కాస్ట్ అయింది. 1.5 lakhs. యా బావ్. కానీ చూడ్డానికి ఆ వెహికల్ తగ్గట్టుగానే నెంబర్ కూడా చాలా బాగుంది. యా థ్యాంక్ యూ అండి. తేజ, అపార్ట్ ఫ్రమ్ ఆన్ రోడ్ ప్రైస్ కాకుండా మీరు అడిషనల్ యాక్సరీస్ ఏమైనా దీంట్లో వేయించారా? నేను దీంట్లో ఒక్క యాక్సరీ కూడా నేను ఏమి వేయించలేదు. ఓన్లీ 2 యాక్సరీస్ నేను వేయించింది. ఏంటంటే 7D ఫ్లోర్ మ్యాట్స్ ఒకటి, ఓకే, రెయిన్ వైజర్స్. ఈ 2 యాక్సరీస్ నేను వేయించింది. మిగతా అంతా స్టాక్గానే ఉంది కార్ అంతా. అయితే ఇన్బిల్టే మనకి చాలా ఆప్షన్స్ వీళ్ళు ఇచ్చారనమాట. దీని రైడ్ క్వాలిటీ మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు పాత స్కార్పియో మీరు యూజ్ చేశారు కదా, కొత్త స్కార్పియోకి పాత స్కార్పియోకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? మీరు డ్రాస్టిక్ చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు ఈ కార్లో. ఓకే, ఎందుకంటే ఈ న్యూ జనరేషన్ అవడం వల్ల ఎప్పుడైతే మనం ఆడి ఇన్నోవాస్ అన్ని చూస్తాం మార్కెట్లో, అవన్నీ ఎందుకు అంత పీక్ వెళ్ళాయి అన్నీ. సో నేను అనుకోవడం ప్రకారం ఏంటంటే మహీంద్రా వీళ్ళందరూ కూడా ఇన్నోవా అన్నీ చూసి అదే రైడ్ క్వాలిటీ కూడా ఎస్యూవీస్ ఇవ్వదామని వాళ్ళు కూడా అనుకున్నట్టున్నారు. ఓకే, ఎక్స్ట్రీమ్ నైస్ రైడ్ క్వాలిటీ ఉంటుంది దీంట్లో, చాలా ప్లఫీగా ఉంటుంది రైడ్ క్వాలిటీ కూడా. అలా అని చెప్పి నేను XUV 700తో పోల్చను. దిస్ ఈజ్ అ రా వెహికల్, అది మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఓకే, దీంట్లో రా పవర్ ఉంటుంది, రానెస్ ఉంటుంది మీకు దేనికైనా. XUV 700తో పోలిస్తే చాలా మంది చాలా మస్కులర్గా ఉంది, అండ్ దీని రైడ్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఉంది, ఏ టెరెన్స్లో అయినా సరే చాలా కంఫర్టబుల్గా ఉంది అని చెప్తున్నారు. సో మీరు మైనింగ్ అండ్ క్రషర్స్లో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నా అని చెప్తున్నారు కదా, అక్కడ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి ఖచ్చితంగా. సో చాలామంది కార్ తీసుకుంటున్నది లుక్ గురించో లేకపోతే మస్కులర్ గురించో తీసుకుంటున్నారు, కానీ యాక్చువల్ దీని యూజ్ వేరు. ఓకే, మీరు ఓన్లీ రోడ్ పరంగా మీరు నడుపుకుందాం అనుకుంటే యూ నీడ్ టు గో ఫర్ XUV అనమాట. ఓకే, నేను ఖచ్చితంగా కోర్ పర్పస్ కోసం నేను ఈ కార్ తీసుకున్నాను. నాకు ఈ కార్ అవసరం 4x4. సో నేను మైనింగ్లో వెళ్తున్నప్పుడు నాకు ఇంక్లైన్ 45 degrees 30 degrees ఉంటుంది ప్రతిదీ, విత్ స్లష్ ఉంటుంది అనమాట రైనీ సీజన్లో. ఇంక 2-wheel డ్రైవ్ అనే కార్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనే కార్ మీకు నో ఛాన్స్, ఇంపాసిబుల్. ఈ కారే మీకు రెయిర్ వీల్ డ్రైవ్ అయినా కూడా చాలా కష్టంగా ఎక్కేది. ఓకే, నేను అనుకున్నా అప్పుడు ఓకే ఇప్పుడు 4x4 అనేది మా ఫ్యామిలీలోకి వచ్చింది చూద్దామని 4-wheel లోలో పెట్టుకుని హిల్ క్లైంబ్ అవుతుంటే విత్ ఈజ్తో నేను చాలా స్మూత్గా ఏసీ వేసుకుని మ్యూజిక్ పెట్టుకుని ఎక్కాను నేను కారు, టెన్షన్ కూడా లేకుండా. హిల్ హోల్డ్ కంట్రోల్ మీరు చాలా బాగా యూజ్ చేస్తారు. మనం ఏం చేయక బ్రేక్ కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, అంతా అదే చూసుకుంటుంది. ఓకే, మీరు జస్ట్ మోడ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, లైక్ ఇది ఓన్లీ టెరైన్ ఏరియాస్కి మాత్రమే పనిచేస్తుందని చెప్తున్నారా? సిటీ ఏరియాస్లో మహీంద్రా స్కార్పియో కన్నా XUV 700 బెటర్ ఆప్షన్ అని చెప్తున్నారా, లేదంటే మన సిటీలో వాడే యూజర్స్ కూడా మహీంద్రా స్కార్పియోని మనం సజెస్ట్ చేయొచ్చా? అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఏంటంటే మీకు మ్యాక్సిమం ఆఫ్ ది పర్సంటేజ్ 60 to 70% నాకు ఆఫ్ రోడింగ్ ఉంటుంది, మీకు 30% మీకు రోడ్ యూజ్ ఉంటుంది అనుకుంటే మీరు ఈ కార్కి వెళ్ళచ్చు. ఓకే, లేదు నాకు మ్యాక్సిమం 60 to 70% రోడ్ యూజ్ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఒకసారి నేను ఆఫ్ రోడ్కి వెళ్తాను అనుకుంటే బెటర్ మీరు వేరే కార్కి చూస్ చేసుకోవాలి. ఈ కార్లో మీకు సీట్ కంఫర్ట్ ఎలా ఉంది? ఈ కార్లో నాకు సీట్ కంఫర్ట్ బాగుందండి, చాలా బాగుంది. యాక్చువల్గా నేను రాజమండ్రి తిరుపతి టు చెన్నై నుంచి డైరెక్ట్ రాజమండ్రి నేను ట్రావెల్ చేశాను ఈ కార్లో. ఫ్యామిలీ అంతా కార్లో ఉన్నారు, 5 members ఉన్నారు ఫ్యామిలీలో, విత్ ఓల్డ్ పీపుల్ అనమాట. వాళ్ళకి ఎక్కడ అంటే వాళ్ళు అలసిపోయినట్టు మాత్రం ఎక్కడ అనిపించలేదు వాళ్ళకి. ఓకే, సింగిల్ డ్రైవ్లో నేను చెన్నై టు రాజమండ్రి కొట్టాను ఆ రోజు. ఓకే, నేను 165, 170 టచ్ అవుతున్నప్పుడు వైబ్రేషన్స్ వచ్చాయి, కాదనట్లేదు. ఓకే, మీకు 140 వరకు ఇట్స్ ఫైన్. ఈ కార్ చాలా బాగుంటుంది. అబౌవ్ 150 అయితే మీకు వైబ్రేషన్స్ వస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది హార్డ్ సస్పెన్షన్ అవడం వల్ల. ఓకే, అంటే దీంట్లో టాప్ స్పీడ్ మీరు 170 వరకు చూసారా? 170 వరకు నేను టచ్ చేశాను ఈ కార్లో, విత్ 5 members ఫుల్లీ లోడెడ్ విత్ లగేజ్ అనమాట. కానీ ఇంత ప్రీమియం కార్లో వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వలేదు అని ఒక టాక్ ఉంది. అవును, మీకు అది లేని లోటు అయినా తెలిసిందా? లాంగ్ డిస్టెన్స్ వెంటిలేటెడ్ సీట్స్ అనేదే కాదండి, ఇంకా దీంట్లో చాలా ఇవ్వలేదు మనం వేరే కార్స్తో నోటీస్ చేసుకుంటే. ఈ ప్రైస్ పైన మీకు సఫారీ ఉంది, XUV 700 ఇదే ప్రైస్కి వస్తుంది. మీకు దాంట్లో అన్ని ఫీచర్స్ ఏది సంథింగ్ లైక్ ADAS ఇచ్చారు, అండ్ మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి దాంట్లో, పానోరామిక్ సన్ రూఫ్ అన్నీ ఉన్నాయి, అండ్ ఆటోమేటిక్ మిర్రర్ డిమ్మింగ్ కూడా ఉంది. అది వన్ ఆఫ్ ది వర్స్ట్ అండి అసలు ఈ కార్లో. అది ఎందుకు ఇవ్వలేదు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. 32 lakhs ఛార్జ్ చేసి వాళ్ళు ఆటో డిమ్మింగ్ ఇవ్వలేదు, రియర్ వ్యూ మిర్రర్. ఓకే,
నాది అలంట్రా ఇంకో కారు ఉంది 2013 మోడల్. దాంట్లో ఇంకా ఆటో డిమ్మింగ్ మిర్రర్ ఉంది దాంట్లో 2013 మోడల్లోనే. 2013 మోడల్లోనే ఆటో డిమింగ్ మిర్రర్ ఉంది, కానీ కొత్త మోడల్ ఆటో డిమ్మింగ్ ఎందుకు ఇవ్వలేదు నాకు అదే అర్థం కావట్లేదు. మహీంద్రా వాళ్ళు దీని ఫీడ్బ్యాక్ కింద తీసుకోవాలనుకుంటా. కాస్ట్ కటింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ మరి ఇంత దారుణం కాస్ట్ కటింగ్ చేయకూడదు నా ఒపీనియన్. ఓకే, మీరు దీన్ని సిటీలో ఎక్కువగా ఈ 4x2 ఆప్షన్లోనే యూజ్ చేస్తూ ఉంటారు కదా, మైలేజ్ మీకు ఎట్లా వస్తుంది? మీకు మైలేజ్లో పెద్ద డిఫరెన్స్ అనేది ఏం రాదండి. 4x4 అయినా మీకు ఆబ్వియస్గా 1-2 కిలోమీటర్స్ తేడా వస్తుందేమో అని. ఓకే, 4x2లో కూడా మీకు సిటీలో అప్రాక్స్ 9 వస్తుంది, 9 కిలోమీటర్స్ 8 to 9 వస్తుంది. సింగిల్ డిజిట్ ఫిగర్స్ వస్తున్నాయి. సింగిల్ డిజిట్ ఫిగర్స్, మీరు డబుల్ డిజిట్ అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, తప్పది. ఎందుకంటే 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ కాబట్టి, 2200 cc ఇంజన్ కాబట్టి 4x4 అండ్ 4x2కి మీరు హార్డ్లీ ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ మైలేజ్ డిఫరెన్స్ వస్తుంది. అవును, ఓకే, బాగానే ఉంది. అండ్ దీని మెయింటెనెన్స్ విషయానికి వస్తే, మీరు పాత స్కార్పియో యూజ్ చేశారు కదా, లాస్ట్ 20 years నుంచి మీరు పాత స్కార్పియో యూజ్ చేశారు, దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉండేది? పాత స్కార్పియోకి ఈ స్కార్పియోకి ప్రైస్ ఎలా పెరిగిందో సర్వీస్ కాస్ట్ కూడా అలాగే పెరిగింది. మీరు పాత స్కార్పియో కొన్నప్పుడు మీకు కాస్ట్ ఎంత అయింది? అది మా కదా 6 lakhs అయ్యింది అప్పుడు. 6 lakhs లో మీరు స్కార్పియో కొన్నారు. ఇప్పుడు ఇదే స్కార్పియో క్లాసిక్ తీసుకుంటే మీకు అప్రాక్స్గా 18 lakhs అవుతుంది టాప్ ఆఫ్ ది ఎండ్. ఓకే, దీని సర్వీస్ విషయాలు చెప్పండి. సర్వీస్ మహీంద్రా సర్వీస్ క్వాలిటీ కొంచెం ఓకే. నేను మెకానికల్ చదివాను కాబట్టి నేను దగ్గర నుంచి చేయించుకుంటాను కార్ ఏదైనా. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు? ఓకే. సో ఇంజిన్ ఆయిల్ కానీ ఇవన్నీ దగ్గరనే చేయించుకుంటాను, అక్కడ కూర్చునే చేయించుకుంటాను ఏదైనా. అంటే మీకు కంపెనీ సర్వీస్ సాటిస్ఫాక్టరీ కాదు అంటే దగ్గర ఉంటే ఒకలాగా, దగ్గర లేకపోతే ఒకలాగా నేను అనుకుంటున్నాను. అంటే ఆ డిఫరెన్స్ మీకు ఎక్కడ అనిపించింది? అంటే లేబర్ లోనా లేదా పార్ట్స్ క్వాలిటీలోనా, దేంట్లో మీకు డిఫరెన్స్ అనిపించింది? మనం ఒకటి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయమని చెప్పామంటే వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా ఓల్డ్ కార్స్కి ఏం చేస్తారంటే ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్ చేయకుండా జస్ట్ క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తారు అనమాట ఎయిర్ ఫిల్టర్. అది నార్మల్గా నార్మల్ సర్వీస్ అదే అనమాట. కానీ అంటే ఏంటి, వాళ్ళు క్లీన్ చేసి పెట్టేసి దానికి కూడా ఛార్జ్ చేస్తారా? దానికి ఛార్జ్ ఉండదు. ఓకే, కానీ నేను ఎక్స్ట్రా ఇన్పుట్ ఇస్తాను, నాకు ఎయిర్ ఫిల్టర్ అనేది రీప్లేస్ చేయండి. ఓకే, నేను ఎక్స్ట్రా అమౌంట్ నేను పే చేసుకుంటా, నాకు పర్లేదు. ఎయిర్ ఫిల్టర్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ఎక్కువ డస్ట్ ఏరియాలో తిరుగుతూ ఉంటాను కాబట్టి. ఓకే. సో వాళ్ళ ఇన్పుట్ నోట్ చేసుకుంటారు కానీ మళ్ళీ అవును మళ్ళీ వేరే కస్టమర్స్కి ఎలా చేస్తారు అలాగే చేస్తారు. సో బేసిక్గా మీరు అనేది ఏంటంటే పార్ట్స్ క్వాలిటీలో మీకు ఇష్యూస్ లేవు, కానీ సర్వీస్ సెంటర్లో ఇష్యూస్ ఉన్నాయి. అవును, మ్యాన్ పవర్లో వాళ్ళు కొంచెం తప్పు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే. సో వార్నింగ్ ఇచ్చినసరికి వార్నింగ్ ఎప్పుడైతే ఇచ్చామో అప్పటి నుంచి ఇప్పుడు ఓకే, నో ప్రాబ్లమ్స్. ఓకే, గ్రేట్. అండ్ తేజ, ఇప్పుడు ఈ కొత్త కార్లో మీరు చూసినట్లయితే ఎంఆర్ఎఫ్ ఆల్ సీజన్ టైర్స్ ఇచ్చారు. ఓకే, ఈ ఎంఆర్ఎఫ్ ఆల్ సీజన్ టైర్స్ కేవలం టెరైన్ ఏరియాలోనా, సిటీలో కూడా మీకు సేమ్ కంఫర్ట్ ఇస్తున్నాయి? లేదండి, మీకు యాక్చువల్గా తార్ కార్ చూసుకుంటే మీకు ఆల్ టెరైన్ టైర్స్ ఉంటాయి, AT. ఇది AS అనమాట, ఆల్ సీజన్ టైర్స్ అనమాట ఇవి. సో ఇది మీకు రోడ్కి బాగానే ఉంటుంది, అకేషనల్ ఆఫ్ రోడింగ్కి బాగానే ఉంటుంది. అలా అని చెప్పి హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ మనం చేయలేము మీ కార్లో. ఓకే, మీరు హార్డ్ కోర్ కార్లో చేయొచ్చు, టైర్స్ మార్చుకుంటే యూ కెన్ గో ఎనీవేర్. ఓకే. అండ్ ఈ కార్తో ఇప్పుడు మీరు ఆల్రెడీ 30,000 కిలోమీటర్స్ కవర్ చేశానని చెప్పారు కదా, ఎప్పుడైనా ఈ కార్ ఆగిపోవడం కానీ ఆర్ఎల్స్ ఎనీ మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ, అంటే మీకు సడన్గా మిడ్ నైట్లోనో ఎప్పుడైనా మీరు మౌంటైన్ ఏరియాస్లో గట్రా తిరుగుతూ ఉంటారు కదా, మేజర్ ఛాలెంజెస్ ఏమైనా వచ్చాయా? మీరు అన్నది నిజమే, మౌంటైన్ ఏరియాస్ తిరుగుతాను కాబట్టి అక్కడ నాకు అసలు కార్ అనేది ప్రాబ్లం రాకూడదు, ఎందుకంటే చుట్టుపక్కల ఒక మనిషి కూడా ఉండరు, నాకు కాల్ చేయని సిగ్నల్స్ కూడా ఉండవు అప్పుడప్పుడు. సో నేను నీ కార్ ఆల్రెడీ చూశాను, ఇది ఎప్పుడు నెవర్ ఆగలేదు. ఓకే, ఈ కార్ ఇప్పుడు వచ్చే కార్స్ అన్ని సెన్సర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, ఇవన్నీ రా కార్ అనమాట. ఏమైనా ఆగినా కూడా జస్ట్ 2 వైర్స్ ఇలా కనెక్ట్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది ఈ కార్. ఆర్ఎల్స్ ఫ్యూజ్ పోతే ఫ్యూజ్ వేసుకోండి. ఈ కార్ అలా కాదు, సెన్సర్స్ ఇష్యూ ఏమొచ్చినా మీకు మధ్యలో ఆగిపోతాయి కార్స్. అలా అని చెప్పి ఈ కార్ ఇప్పుడు వచ్చి నాకు ఎప్పుడు ప్రాబ్లం అనేది ఎప్పుడు రాలేదు, నెవర్. ఓకే, ఈ కార్లో ఎక్కువగా వింటున్న ప్రాబ్లం ఏంటంటే బూట్ స్పేస్. అవును, సో బూట్ స్పేస్ విషయంలో మీరు పర్చేస్ చేసినప్పుడు కాంప్రమైజ్ అయ్యారనే చెప్పాలా? ఎందుకంటే పాత కార్లో మనం చూసినట్లయితే 3rd row సీట్స్ ఒకదానికొకటి ఫేసింగ్గా ఉండేవి, కానీ దీనికి మాత్రం రెగ్యులర్ సీట్స్ లాగా 3rd row చిల్డ్రన్ సీట్స్ కూడా స్ట్రైట్గానే ఇచ్చారు. అంటే దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అనిపించింది? కరెక్ట్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఈ కార్ నాకు 3rd row అసలు అన్యూజబుల్. ఇది ఒకటి ఎవరు కూర్చోలేరు బ్యాక్ రోలో, ఇంకోటి మన 3rd row ఎప్పుడైతే మనం బూట్ స్పేస్ కోసం ఇంక్లైన్ చేస్తామో ఆ సీట్ ఫోల్డ్ అయినప్పుడు ఆ సీట్ సగం స్పేస్ తినేస్తుంది అనమాట.
బూట్ స్పేస్ అవును చాలా ఇష్యూ ఉంది దీంట్లో బూట్ స్పేస్ అయితే. ఓకే. కానీ మీకు చెప్పాం కదా నా కోర్ యూజిబిలిటీ 4x4 అని చెప్పి. సో అన్నీ పక్కన పెట్టి కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సింది దాంట్లో, మీరు ఇంక చేసేదేం లేదు. ఓకే. ఫ్యామిలీకి సంబంధించి ఈ కార్ గురించి మీరు ఏమంటారు? మీ మదర్ ఆర్ మీ ఫాదర్, మీ గ్రాండ్ పేరెంట్స్ చాలాసార్లు ట్రావెల్ చేశానని చెప్పారు కదా, సో ఇదో ఫ్యామిలీ కార్గా తీసుకోవచ్చా? దీంట్లో కొంచెం టెక్నికల్ క్వశ్చన్ అనేది ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే. అంటే ఫ్యామిలీగా నేను యాక్చువల్గా తీసుకున్నాను కార్ తీసుకుందాం అనుకున్నాను, కోర్ ఆఫ్ రోడర్ కాబట్టి. ఓకే. సో నేను అప్పుడు ఆలోచించాను, మా ఇంట్లో 2 కార్స్ ఓల్డ్ అయిపోయినాయి, సో ఫ్యామిలీ వెళ్ళడానికి ఒక కార్ కావాలి అనుకున్నా. 4x4 నాకు వేరే ఆప్షన్, ఫార్చునర్ తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు. ఓకే. సో ఎప్పుడైతే ఈ కార్ వచ్చిందో సేమ్ తార్ చాసియే, తార్ ఇంజనే, తార్ రిలయబిలిటీ ఉంటుంది మ్యాక్సిమం అని చెప్పి నేను ఈ కార్కి వచ్చానమాట. ఓకే. ఫ్యామిలీ 100% కంఫర్టబుల్గా వెళ్తారు నేను చెప్పలేను, దే స్ట్రెస్ అవుట్, బట్ ఫర్ షార్ట్ డిస్టెన్స్ ఇట్స్ ఓకే. కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను తేజ, ఏంటంటే మనం ఈ కార్ రివ్యూ చేసేటప్పుడు కార్ చాలా హైలో ఉంది. అవును. 6 feet ఉన్న నాకే ఆ కార్ ఎక్కాలంటే కంపల్సరీగా ఫుట్ రెస్ట్ యూజ్ చేయాల్సి వచ్చింది. మరి అట్లాంటిది మీ మదర్ కానీ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ కానీ దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఎప్పుడైనా తిట్టారా? యా కన్ఫర్మ్ తిట్టారు ఖచ్చితంగా. అది పేరెంట్స్ ఎక్కినప్పుడు కొంచెం ఇబ్బందే పడతారు. ఓకే. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కిస్తున్నప్పుడు మాత్రం ఇంకోళ్ళు సపోర్ట్ కావాలి, కార్ కంపల్సరీ కష్టపడాలి. ఓకే. చంద్రగానే చాలా హైట్ ఉంటుంది ఈ కారు. ఆహా. సో రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా మనం ఫీలింగ్ వస్తుంది మనకి, ఒక ఎలిఫెంట్ మీద కూర్చున్న ఫీలింగ్ వస్తుంది మనకి. యా, యూత్లో ఈ కార్కి చాలా మంచి క్రేజ్ ఉంది. అవును. అంటే ఎస్పెషల్లీ ఎవరైతే రగ్డ్ వెహికల్స్ ఆర్ హెవీ బిల్ట్ ఆర్ స్ట్రాంగ్ వెహికల్స్ యూజ్ చేద్దాం అనుకుంటారో ఈ కార్ రోడ్ మీద వెళ్తుంటే దాని ప్రెజెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ విషయంలో మీ ఫ్రెండ్స్ ఒపీనియన్ ఏంటి? మా ఫ్రెండ్స్ ఈ కార్ ఫస్ట్ టైం చూసిన వెంటనే దేర్ సింప్లీ వావ్, ఓకే, చాలా బాగుంది కారు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ సఫారీ తీసుకుందాం అని ఉన్నారు, న్యూ జెన్ సఫారీ. మీకు సఫారీ తెలిసిందే, ఈ వరకు ఓజీ సఫారీ 4x4 ఎలా ఉంటుందో, ఇప్పుడు సఫారీ టోటల్గా చేంజ్ అయిపోయింది. అది ఫ్రంట్ వీల్ డ్రైవ్ చేసేసి సఫారీయే కాదు అది. ఓకే. కానీ ఎప్పుడైతే ఈ కార్ అంటే ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ కూడా చూసారో ఈ కార్ని, ఓకే, దేర్ జస్ట్ సింప్లీ వావ్ అంతే. ఓకే, వాళ్ళకి బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది ఈ కార్. ఈ కార్లో చాలా ఫీచర్స్ బిల్ట్ ఇన్ ఉన్నాయి కదా, మీకు బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటి? నాకు బాగా నచ్చిన ఫీచర్ ఈ కార్లో చెప్పాల్సిన అవసరం లేదు, 4x4. ఓకే, దట్ ఈస్ ద పక్కన పెట్టేస్తే సౌండ్ సిస్టమ్. ఓకే, సోనీ 12 స్పీకర్ సౌండ్ సిస్టమ్ చాలా సూపర్బ్ అనమాట లోపల అనమాట. మీకు చాలా బాగుంది. అవును, మీకు ఒక కాన్సర్ట్ హాల్లో కూర్చున్నట్టు ఉంటుంది మీకు లోపల కూర్చున్నప్పుడు. ఓకే, నాకు అది చాలా బాగా నచ్చింది. సౌండ్ ఇన్సులేషన్ బాగుంటుంది. సౌండ్ ఇన్సులేషన్ చాలా బాగుంటుంది, రోడ్ వేసుకొని ఏం ఉండవు మీకు. రోడ్లో మీరు 120 క్రాస్ చేసి 140 వరకు మీకు చాలా బాగుంటుంది. 150 తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ కార్ నుంచి, ఎందుకంటే ఎస్యూవీస్ కాబట్టి. సో తర్వాత మీకు వచ్చి జనరల్ ఫీచర్స్ లైక్ ఆటో వైపర్, ఆటో లైట్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఓకే, రైడ్ క్వాలిటీ గుడ్. అండ్ దీంట్లో మనం చూసినట్లయితే 8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మాత్రమే ఇచ్చారు. అవును. కానీ ఇప్పుడు వస్తున్న ప్రతి కార్ అంటే ప్రతి ప్రీమియం కార్స్కి మినిమం 10-inch, 12-inch అలాగే డ్యూయల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ ఇలా చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. మరి ఎందుకని ఇంత ప్రీమియం కార్లో ఇలాంటి ఒక చిన్న ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవ్వడం వల్ల మీకు ఏమన్నా బాధ అనిపించిందా? అంటే చాయిస్ లేదు కాబట్టి మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు? చాయిస్ లేదు కదా, యాక్చువల్గా టెక్నికల్గా వెళ్తే ఇది ఒక ఆఫ్ రోడ్ వెహికల్. ఓకే, ఎప్పుడైతే కార్ ఎగిరి పడుతుందో మీకు పెద్ద పెద్ద డిస్ప్లేస్ ఎక్స్యూవీలో మీరు చూసినట్టు ఇవన్నీ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. ఓకే, సో ఇది ఒక రగ్గడ్ అనమాట. మీకు ఆ డిస్ప్లేస్ తార్లోనే డిస్ప్లే దీంట్లోనే పెట్టారు. మీకు తార్ తెలుసు కదా ఎలాగా ఎగిరి పడుతుందో కారు. సో పాడవకుండా నాకు తెలిసి టెక్నికల్ నేను ఒక వేలో ఆలోచిస్తే అదే బెటర్ ఈ కార్కి. ఓకే, గ్రేట్. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంది అండ్ వీల్ బేస్ కూడా పెద్దది. దానివల్ల హై స్పీడ్స్లో వెళ్ళినప్పుడు బాడీ రోలింగ్ స్కార్పియోలో చాలా నార్మల్ అని అందరు చెప్తూ ఉంటారు. సో ఆ విషయంలో మీరు ఏమంటారు? ఈ విషయంలో బాడీ రోల్ అయితే నాకు అంత అనిపించలేదండి. నేను 120, 130లో కూడా హైవేస్లో టర్నింగ్స్ అదే స్పీడ్లో కంటిన్యూ అవుతుంది టర్నింగ్స్లో కూడా. ఓకే, బాడీ రోల్ మీరు నోటీస్ చేయొచ్చు, బట్ ఈ స్కార్పియోస్ అంటే క్లాసిక్ స్కార్పియోస్తో కంపేర్ చేసుకుంటే బాడీ రోల్ చాలా తక్కువే ఇది. అవును, చాలా తక్కువ. తర్వాత మీకు వైబ్రేషన్స్, ఈ సస్పెన్షన్స్ కూడా హార్డ్ సస్పెన్షన్సే, సాఫ్ట్ సస్పెన్షన్ అయితే కాదు. మీరు సాఫ్ట్ సస్పెన్షన్ కావాలనుకుంటే వేరే కార్స్ చూస్ చేసుకోవాలి మీరు, ఈ కార్ రాకూడదు మీరు. అంటే ప్లస్ రైడ్ కావాలనుకుంటే ఈ కార్ మీకు బాగానే ఉంటుంది. 2 గుడ్ అని నేను చెప్పను, అలాంటి 2 వర్షన్ మాత్రం నేను చెప్పను. ఐల్ గివ్ అవుట్ ఆఫ్ 100 ఐల్ గివ్ 60 or 70 ఆన్ రోడ్. ఆఫ్ రోడ్ ఇట్స్ 90. గ్రేట్. ఈ కార్లో
రెండు ఇంపార్టెంట్ ఫీచర్స్ మిస్ అయ్యాయి. ఒకటి 360 డిగ్రీస్ కెమెరా, రెండు ADAS. దీని గురించి మీరు ఏమంటారు? ఇంకా 360 కెమెరా మిస్ అయింది, ఇంకా ఏం చేస్తాం మరి. 4x4లో నాకు వేరే ఆప్షన్ అనేది కనిపించలేదు నాకు. అలా అని జీప్ కాంపస్ 4x4కి వెళ్ళినా కూడా అది వేస్ట్. ఇప్పుడు వేస్ట్ కార్ అది. ఈ వరకు చాలా బాగుండేది కానీ గ్రౌండ్ క్లియరెన్స్ ఏమి ఉండదు. సో ఫార్చునర్లో కూడా చూసుకొని సన్ రూఫే లేదు ఫార్చునర్లో. ఏకంగా మీకు ADAS ఏంటి అని పక్కన పాడేస్తే. ఓకే. కానీ ఈ కార్లో నేను ఒకటి ఇంత లాంగ్ జర్నీ అని చేసిన నేను అనుకున్నది అంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనుకున్నాను. అది ఒక్కటి మిస్ అయింది. ఓకే. ఎందుకంటే మనం బ్రేకింగ్ హైవే మీద వెళ్తున్నప్పుడు ఓన్లీ క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సడన్గా లారీ బ్రేక్ కొట్టినప్పుడు లేకపోతే ఏదైనా అయినప్పుడు మళ్ళీ మనం బ్రేక్ కొట్టి మనం క్రూజ్ కంట్రోల్ రెజ్యూమ్ చేయాల్సి వస్తుంది. అదే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే ఆటోమేటిక్గా అదే డిస్టెన్స్ బట్టి అది స్పీడ్ చూసుకుంటే ప్రాబ్లం ఉండేది కాదు. సో లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ మీరు ఒకవేళ మీరు డ్రైవ్ చేయాలి ఒక 1000 కిలోమీటర్స్ వరకు మీరు పర్లేదు అనుకుంటే యూ కెన్ డ్రైవ్. అలా అని కాదు, మీరు ఎప్పుడైతే 360 ADASకి అలవాటు పడిపోయిన మనుషులు కార్ డ్రైవ్ చేయాలి లాంగ్ జర్నీస్ కంటే కొంచెం కష్టమే. ఓకే. సో ఓవరాల్గా ఈ కార్ని మీ ఫ్రెండ్స్ కానీ ఆర్ ఫ్యామిలీకి కానీ మీరు రికమెండ్ చేస్తారా? యా ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా అందరూ ఆఫ్ రోడర్ కోర్ బాయ్స్ అందరూ. ఓకే. వాళ్ళు కూడా 4x4 ఈ వరకు ఓజీ సఫారీ ఉండేది. ఓకే. అందరికి చాలా బాగుంటుంది వెహికల్. సర్కిల్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఫ్యామిలీకి ఐ నాట్ రికమెండ్ దిస్ వెహికల్. ఓకే. ఒకవేళ రికమెండ్ చేస్తే ఏ వేరియంట్ రికమెండ్ చేస్తారు? టాప్ అండ్ 32 lakhs అవుతుంది కదా. ఐ థింక్ దీని బేస్ వేరియంట్ వచ్చి మనకి 15-16 lakhs ఎక్స్ షోరూమ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఏ వేరియంట్ని రికమెండ్ చేస్తారు? నేను యాక్చువల్ కార్ కొంటున్నప్పుడు నేను ఇంకా దీని కింద మోడల్ కూడా నేను చూడలేదు. యాక్చువల్ డోర్ ఓపెన్ చేసి కూడా చూడలేదు నేను ఇంకా. ఓకే. ఎందుకంటే ఈ మోడల్ చాలా ఫీచర్స్ మిస్ అవుతున్నప్పుడు ఇంకెంత మోడల్లో ఇంకేం ఇస్తారులే అని చెప్పి. ఓకే, అర్థమైంది. సో డైరెక్ట్గా ఈ మోడల్కి వెళ్ళిపోయాను నేను. ఫ్యామిలీకి మీరు తీసుకోవాలనుకుంటే బెటర్ గో ఫర్ హై క్రాస్ ఏదో వస్తుంది కదా, ఇన్నోవా హై క్రాస్ ఆర్ XC70 ఈస్ ది బెస్ట్ కార్. ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ చేసాం కాబట్టి నాకు తెలుసు ఆ కార్ గురించి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ. సో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కూడా మాకు ఇచ్చారు. సో ఈ విషయంలో మేమైతే మీ మహీంద్రా స్కార్పియో Nని చాలా ఇష్టపడ్డాం. కానీ మా రేటింగ్ అంటే మా ఫింగర్ టిప్స్ తరపు నుంచి మేము దీనికి 7 stars అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము నోటీస్ చేసినట్టు బూట్ స్పేస్ ఒకటి, రెండోది సర్టెన్ ఫీచర్స్ అంటే ఫ్యామిలీ ఎక్కువ ఇష్టపడే ఫీచర్స్ ఏవైతే లేవో దానివల్ల మేము దీనికి 7 out of 10 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరైతే ఎన్ని స్టార్స్ ఇస్తారు? 4x4 కావాల్సినవి అని. సో ఆ పర్స్పెక్టివ్లో చూసుకుంటే నేను 8 out of 10 ఇస్తాను. ఓకే. ఆఫ్ రోడింగ్కి. ఓకే. సో తార్ని అల్లలేదు కాబట్టి ఈ కార్ అయితే మీకు ఆబ్వియస్ తెలుసు. కార్ ఇస్ యువర్ ఓన్లీ చాయిస్ అండి. గ్రేట్, నైస్ టాకింగ్ టు తేజ. మళ్ళీ ఎప్పుడన్నా మీరు కొత్త కార్ కొన్నప్పుడు మమ్మల్ని తప్పకుండా పిలవండి. మేము ఖచ్చితంగా మీ ఓనర్షిప్ రివ్యూ తీసుకోవాలి. అంతేకాదు ఆ కొత్త కార్ రివ్యూని కూడా మేమే చేస్తాం. సో మమ్మల్ని తప్పకుండా మళ్ళీ పిలుస్తారని కోరుకుంటూ ఇంతటితో ఈ ఎపిసోడ్ని మనం ముగిద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఎపిసోడ్లోని విశేషాలు. వచ్చే వారం కొత్త ఎపిసోడ్లో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.